హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ కాలేజ్ ఛానల్. అండ్ ఈ రోజు మనం 21 days 21 కాన్సెప్ట్స్ ఆఫ్ కోడింగ్ అనేది స్టార్ట్ కాకముందు మనం కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. లైక్ మీకు ఒక ఫౌండేషన్ బిల్డ్ అవుతుంది దానివల్ల. సో మనం ఫస్ట్ C++లో మనం జనరల్ 21 days 21 కాన్సెప్ట్స్లో మనం పైథాన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. సో మీకు C++ లాంగ్వేజ్ కూడా టచ్ రావాలని చెప్పి ఈరోజు కొన్ని C++ కాన్సెప్ట్స్ కూడా మీకు కొన్ని డిస్కస్ చేద్దాం ఈ ఫ్యూ డేస్లో. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కన్స్ట్రక్టర్స్. C++లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా చాలా ట్రికీ టాపిక్ కన్స్ట్రక్టర్స్. సో కన్స్ట్రక్టర్స్తో డీల్ చేయాలంటే మనకి ఓఓపిలో మన కన్స్ట్రక్టర్స్ అనే పదం వింటాం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అండ్ కన్స్ట్రక్టర్స్ అనేది చాలా యూస్ఫుల్. అవి కొన్ని మెయిన్ పాయింట్స్ ఉన్నాయి కన్స్ట్రక్టర్ గురించి, అవి చూద్దాం. ఫస్ట్, ఇట్ ఈస్ ఎ స్పెషల్ మెథడ్ ఇన్వోక్ ఆటోమేటికల్లీ వెన్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. అంటే మీరు కన్స్ట్రక్టర్ని సపరేట్గా కాల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే క్లాస్ క్రియేట్ చేసినాక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో, లైక్ క్లాస్ అంటే ఏంది, ఆబ్జెక్ట్ అంటే నెక్స్ట్ కోడ్ రాసేటప్పుడు చెప్తాను నేను. సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో మనకి ఆటోమేటికల్గా కన్స్ట్రక్టర్ అనేది ఇన్వోక్ అవుతుంది. లైక్ క్లాస్ అంటే మనకి ఆబ్జెక్ట్స్ ఎట్లుండాలనేది చెప్పేది క్లాస్. ఆబ్జెక్ట్స్ అంటే క్లాస్లో ఉన్న క్లాస్ అనేది లైక్ ఒక బ్లూ ప్రింట్ లా యాక్ట్ చేస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ ద ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయాలనుకుంటే మనం కన్స్ట్రక్టర్లో ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్ షుడ్ కంటైన్ సేమ్ క్లాస్ నేమ్. అంటే నువ్వు కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలంటే నువ్వు ఏదైతే క్లాస్ నేమ్ ఇస్తావో కన్స్ట్రక్టర్ కూడా అదే క్లాస్ నేమ్ ఇవ్వాలి, సేమ్ టు సేమ్. అండ్ కన్స్ట్రక్టర్కి రిటర్న్ టైప్ అనేది ఉండదు. రైట్, ఏ రిటర్న్ డేటా టైప్ లైక్ ఇంటీజర్ రిటర్న్ డేటా టైప్ ఇట్లాంటి రిటర్న్ టైప్స్ ఏమి ఉండవు. డైరెక్ట్ క్లాస్ నేమ్ రాసి లైక్ పారెంథసిస్ ఓపెన్ చేసి కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయడం. ఇప్పుడు సపోజ్ నువ్వు కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయలేవు, లైక్ కోడ్ రాసినప్పుడు కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయలేవు. సో మనకి కంపైలర్ అనేది తన ఓన్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తుంది మన కోసం. సో కంపైలర్ కూడా మనం కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఓన్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తుంది. మనకి 2 types ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఉంటాయి మేజర్గా, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అండ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ దేనికి యూజ్ చేస్తామంటే, లైక్ ఇప్పుడు నువ్వు ఏదన్నా వాల్యూ ఫంక్షన్స్ కాన్సెప్ట్లో మీరు పారామీటర్స్ తీసుకుంటారు ఫంక్షన్ అని మనం చదువుకున్నాం కదా. సో అందులో లైక్ కన్స్ట్రక్టర్ కూడా సేమ్ పారామీటర్స్ తీసుకొని ఒక టాస్క్ పర్ఫామ్ చేస్తుంది. సో దాన్ని పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అంటాం. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది అంటే పారామీటర్స్ ఏం తీసుకోకుండా డైరెక్ట్ టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది. సో దాన్ని మనం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ అంటాం. ఇప్పుడు మనకి ఇందులో మెయిన్గా మనం చూసేది ఇప్పుడు కోడ్కి వచ్చేసినట్టయితే C++లో మనం ఫస్ట్ రాసే లైన్ ఏంటంటే, ఫస్ట్ మనం ప్రీ ప్రాసెసర్ని రాయాలి, ప్రీ ప్రాసెసర్ స్టేట్మెంట్ రాయాలి. సో మనం ఇందులో ప్రీ ప్రాసెసర్ స్టేట్మెంట్ ఏంటంటే హ్యాష్ ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్. ఇది ప్రీ ప్రాసెసర్ స్టేట్మెంట్స్. నెక్స్ట్, ఇప్పుడు మనకి మేజర్గా మనకి 2 types ఉంటాయి ఇందులో. లైక్ ప్రతి వేరియబుల్ అన్న ఏ లైన్ రాసే ముందన్న ఎస్టీడీ అని పెట్టి రాయాలి. సో మనం దాని బదులు ఇక్కడ ఫైల్ హెడర్స్లో మనం ముందే యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అని రాస్తాం అనుకో, ప్రతి లైన్లో ఎస్టీడీ అని మెన్షన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో నేను ఆ స్టేట్మెంట్ రాస్తున్నా. రైట్, ఇది ఇప్పుడు అయిపోయినాక నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ రాయాలి. సో ఈ మెయిన్ ఫంక్షన్లోనే మనం మేజర్ కోడ్ అంతా రాయబోతున్నాం. సో మెయిన్ ఫంక్షన్ కన్నా ముందు మనం కన్స్ట్రక్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి లైక్ మనం ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేయాలి. సో క్లాస్ క్రియేట్ చేయడానికి మనకి క్లాస్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం మనం. క్లాస్ కీవర్డ్ యూజ్ చేసినాక నెక్స్ట్ క్లాస్ నేమ్ రాయాలి. సో నేను క్లాస్ నేమ్ ఏది ఇస్తున్నా అంటే స్టూడెంట్స్ అని ఇస్తున్నాను. స్టూడెంట్స్ అనేది క్లాస్ నేమ్. ఎస్, ఇప్పుడు క్లాస్ క్రియేట్ చేసినాక నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే, మనకి యాక్సెస్ స్పెసిఫైయర్స్ అని ఉంటుంది కాన్సెప్ట్. యాక్సెస్ స్పెసిఫైయర్స్ అంటే ఏంటంటే లైక్ మన క్లాస్లో ఉన్న థింగ్స్ అన్నిటికీ యాక్సెస్ ఇవ్వాలి. లైక్ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, ఈ 3 యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఉంటాయి. పబ్లిక్ అంటే లైక్ ఈ కోడ్లో ఎక్కడన్నా అంటే ఈ కోడ్లో ఎక్కడంటే అక్కడ యాక్సెస్ చేయొచ్చు నువ్వు క్లాస్లో ఉన్న ఆబ్జెక్ట్స్. ప్రైవేట్ అంటే ఓన్లీ ఈ స్పెసిఫిక్ క్లాస్లోనే యాక్సెస్ చేయొచ్చు. ప్రొటెక్టెడ్ అంటే డిరైవ్డ్ క్లాస్లో యాక్సెస్ చేయొచ్చు, అది వేరే కాన్సెప్ట్. అండ్ ఇప్పుడు మనం పబ్లిక్ అనే పెట్టుకుందాం, ఎందుకంటే కోడ్లో ఎక్కడన్నా యాక్సెస్ చేయొచ్చు కాబట్టి. రైట్, పబ్లిక్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ యూజ్ చేస్తున్నా.
ఇప్పుడు ఒక కన్‌స్ట్రక్టర్ క్రియేట్ చేయాలి. సో, ఒక కన్‌స్ట్రక్టర్ క్రియేట్ చేయాలంటే నేనేమని చెప్పిన రూల్ మీకు? సేమ్ క్లాస్ నేమ్ ఏదుంటదో కన్‌స్ట్రక్టర్ కూడా అదే నేమ్ పెట్టాలని చెప్పిన. సో, స్టూడెంట్స్ అనేది క్లాస్ నేమ్ కాబట్టి స్టూడెంట్స్ అనేదే కన్‌స్ట్రక్టర్ నేమ్. సో, ఇప్పుడు కన్‌స్ట్రక్టర్ క్రియేట్ చేయాలంటే కన్‌స్ట్రక్టర్ నేమ్ అండ్ పారాంథసిస్. సో, దీని లోపట మనం రాయొచ్చు. సో, ఏం రాయాలనుకుంటున్నా అంటే సింపుల్ ఒక స్టేట్‌మెంట్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో, సి++లో స్టేట్‌మెంట్స్ ప్రింట్ చేయాలంటే సీఔట్ అనే స్టేట్‌మెంట్ సీఔట్ అనేది యూజ్ చేస్తాం మనం ప్రింట్ చేయాలంటే. సో, నేను ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నా అంటే లైక్ డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ ఈస్ కాల్డ్. సో, ఈ స్టేట్‌మెంట్ నేను ప్రింట్ చేయాలనుకున్నా. యెస్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నేను ఇంకో కన్‌స్ట్రక్టర్ క్రియేట్ చేస్తా. సీ ఇంకో కన్‌స్ట్రక్టర్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ నేను సేమ్ స్టూడెంట్స్ అనేది ఉపయోగిస్తా. ఇప్పుడు ఇందులో ఏం చేస్తా అంటే 2 పారామీటర్స్ తీసుకుంటా. సి++లో మీరు ఏదైనా వేరియబుల్ పారామీటర్ తీసుకోవాలంటే వేరియబుల్ నేమ్ ముందు మనకి కంపల్సరీ ఇంట్ డేటా టైప్ అనేది కంపల్సరీ పెట్టాలి. 2 పారామీటర్స్ తీసుకోవాలనుకున్నా. ఇంట్ ఏ, ఇంట్ బి. రైట్. ఈ 2 పారామీటర్స్ తీసుకున్నా. చూడండి మీరు రిటర్న్ టైప్ నేను ఇయ్యలే అబ్జర్వ్ చేయండి ఇక్కడ. రిటర్న్ టైప్ ఇయ్యలే అండ్ ఇప్పుడు ఇంట్ ఏ, ఇంట్ బి అనే 2 పారామీటర్స్ తీసుకుంటున్నా. సో, దాన్ని నేను ఏం చేయాలి అంటే సమ్ రిటర్న్ చేస్తాం. 2 సమ్ రిటర్న్ చేసినామనుకో రెండిటి సమ్ రిటర్న్ చేస్తా అండ్ నెక్స్ట్ దాని కింద ఒక స్టేట్మెంట్ కూడా ప్రింట్ చేస్తా లైక్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఈస్ కాల్డ్. సో, ఈ స్టేట్మెంట్ కూడా ప్రింట్ చేస్తా ఎందుకంటే మనకి తెలవాలి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏందో పారామీటర్ కన్స్ట్రక్టర్ అంటే ఏందో. సో, నీకేం చెప్పినా నేను డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో పారామీటర్స్ ఏం తీసుకోమని చెప్పినా సో ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అవుతుంది. చూడండి హైలైట్ చేస్తున్నా ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో, ఇక్కడ పారామీటర్స్ ఏం తీసుకోవాలి రిటర్న్ టైప్ లేదు కన్స్ట్రక్టర్ నేమ్ అనే సేమ్ క్లాస్ నేమ్. ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఇక్కడ నేను పారామీటర్స్ తీసుకున్నా. సో, ఇప్పుడు ఇది అనేది పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అవుతుంది. సో, ఇది మెయిన్‌గా గుర్తుంచుకున్న 2 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ డిఫాల్ట్ అండ్ పారామీటరైజ్డ్. అండ్ ఇప్పుడు చూడండి క్లాస్ బ్లాక్ ఇది. ఇది స్టార్టింగ్ బ్లాక్ క్లాస్‌కి ఇది ఎండింగ్ బ్లాక్. సో, క్లాస్ ఎండింగ్ బ్లాక్ తర్వాత సెమీకోలన్ కంపల్సరీ పెట్టాలి. అయితేనే నీకు క్లాస్ నెక్స్ట్ స్టేట్మెంట్స్ అనేటివి వర్క్ అవుతాయి. సో, ఇప్పుడు ఇంట్ మెయిన్ ఫంక్షన్ రాయాలి. మేజర్ కోడ్ అంతా ఇక్కడనే రాయాలి. సో, మనకు సి++లో ఇంట్ మెయిన్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది. రైట్. ఇప్పుడు ఏం చేయాలి? ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. సో, క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత కంపల్సరీ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. నేను మీకు ఒక స్టేట్మెంట్ చెప్పిన అదేంటంటే కన్‌స్ట్రక్టర్స్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినంక ఆటోమేటిక్‌గా ఇన్వోక్ అయితాయి. ఇప్పుడు చూడండి నేను జస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా, రన్ చేస్తా. నేను జస్ట్ ఏ కన్‌స్ట్రక్టర్‌ని కాల్ చేయ. జస్ట్ నేను ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి రన్ చేస్తా. చూడండి ఇప్పుడు ఏమవుతుందో. ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఏంది? ఫస్ట్ క్లాస్ నేమ్ రాయాలి. క్లాస్ నేమ్. నెక్స్ట్ క్లాస్ నేమ్ రాసిన తర్వాత ఆబ్జెక్ట్ నేమ్ రాయాలి. సో, ఆబ్జెక్ట్ నేమ్ అని ఏం రాస్తున్నా T1 అని రాస్తున్నా. రైట్. నేను 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తా. ఒకటి డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ ఆబ్జెక్ట్, ఇంకోటి పారామీటరైజ్ కన్‌స్ట్రక్టర్ ఆబ్జెక్ట్. రైట్. ఇంకోటి క్రియేట్ చేస్తున్నా. స్టూడెంట్స్ అనే సేమ్ క్లాస్ నేమ్ యూజ్ చేసి దీనికి T2 అని ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. సో, T2లో మనకి 2 పారామీటర్స్ పంపియాలి కాబట్టి నేను 2, 3 ఈ 2 పంపిస్తున్నా. సో, ఈ 2 మనకి ఇంకా డిక్లేర్ చేయలే కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఇంట్ సింపుల్‌గా దీని బదులు ఇంకా సింపుల్‌గా అయిపోతది. ఇంట్ a ఈక్వల్స్ టు 2, ఇంట్ b ఈక్వల్స్ టు 3 ఇది రాసినాక ఇక్కడ సింపుల్‌గా a, bని పంపిస్తే సరిపోతుంది సింపుల్‌గా. రైట్. ఇది. అండ్ రిటర్న్ 0 అనే స్టేట్మెంట్ ఆప్షనల్.
బట్ మీరు ఒక మంచి ప్రోగ్రామర్ కావాలనుకుంటే రిటర్న్ జీరో అనే స్టేట్మెంట్ పెట్టాలి. ఇది కోడ్. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏం చేస్తున్నా అనేది. సో ఫస్ట్ యాష్ ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ అనేది ప్రీ ప్రాసెస్ స్టేట్మెంట్. తర్వాత యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ ప్రతి లైన్లో రాసే అవసరం లేకుండా రాసిన. నెక్స్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేసిన స్టూడెంట్స్ అనే క్లాస్. స్టూడెంట్స్ అనే క్లాస్లో పబ్లిక్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ ఇచ్చి 2 కన్స్ట్రక్టర్స్ క్రియేట్ చేసిన. ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఒకటి పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. తర్వాత సెమీకోలన్ ఇచ్చి ఆ క్లాస్ని క్లోజ్ చేసిన. నెక్స్ట్ ఇంట్ మెయిన్ ఫంక్షన్లో ఇంట్ ఏ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసిన, పి అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి బికి ఏకి 2 వాల్యూ, బికి 3 వాల్యూ ఇచ్చిన. తర్వాత స్టూడెంట్స్ అనేది T1 అండ్ నెక్స్ట్ ఇంకోటి T2 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఒకటి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కో ఆబ్జెక్ట్, పారామీటర్స్ కన్స్ట్రక్టర్ కో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన. సో ఇప్పుడు ఏమైతే చూడండి, రన్ చేస్తా కోడ్. ఎస్, ఇది ఫస్ట్ ఏం జరిగిందంటే ఇక్కడ నేను ఎండ్ ఆఫ్ లైన్ స్టేట్మెంట్ రాయలే కాబట్టి మనకి క్లమ్జీనెస్ అవుతుంది, మీకు అర్థమవుతుంది. సో నేను ఎండ్ ఆఫ్ లైన్ స్టేట్మెంట్ రాసి మళ్ళీ రన్ చేస్తా కోడ్ని. బట్ ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. రైట్, ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తా స్టేట్మెంట్ని. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఫస్ట్ నేను T1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏ పారామీటర్స్ పంపించలే. సో ఏ పారామీటర్స్ పంపించినప్పుడు కంపైలర్ అది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది, ఎందుకంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి పారామీటర్స్ అవసరం లేదు. కానీ నేను సెకండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు పారామీటర్స్ పంపించిన. పారామీటర్స్ పంపించి దాన్ని సమ్ రిటర్న్ చేసిన. బట్ 2,3 అనే పారామీటర్స్ పంపించిన. చూడండి, ఇంటి A2 ఇంటి B2 కాబట్టి అవుట్పుట్ నాకు 5 వచ్చింది. నెక్స్ట్ కింద ఇంకో స్టేట్మెంట్ రాసిన, పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ఈస్ కాల్డ్ అని రాసిన. కాబట్టి సో సెకండ్ ఆబ్జెక్ట్కి పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ కాల్ అయింది, ఫస్ట్ ఆబ్జెక్ట్కి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అయింది. సో ఇది మన కన్స్ట్రక్టర్ యొక్క టాపిక్. అండ్ దీని గురించి మనం ఇంకా నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ దాంట్లో ఇంకా వేరే వేరే కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం, వేరే వేరే చాప్టర్ది. లైక్ వెబ్ డెవలప్మెంట్ కూడా డిస్కస్ చేద్దాం కొన్ని కాన్సెప్ట్స్. ఈ ఫ్యూ డేస్ డిస్కస్ చేసిన తర్వాత విల్ గో విత్ 21 కాన్సెప్ట్స్, 21 days 21 కాన్సెప్ట్స్ ఆఫ్ కోడింగ్. థ్యాంక్ యూ.